మనమున్నటువంటి ఈ సమాజం, ఈ లోకము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. డోంట్ లవ్ ద వరల్డ్, డోంట్ లవ్ ద వరల్డ్. ఏముంది ఈ లోకంలో? అండ్ గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్, హౌస్, వీటి గురించి కాదు దేవుడు మాట్లాడేది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎక్కడ మనం ఈ లోకంలో కూరుకోబోతున్నాం? సో ఏముంది ఈ లోకంలో? వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? వి నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు వాటిని దేవుడు ప్రేమించద్దు అంటున్నాడు? మనము ఏది పడితేది ఒకదాన్ని, వస్తువుల్ని, రకరకాల వాటిని మనము ప్రేమిస్తూ ఉంటాం. దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ జంక్. ఈ లోకంలో అపవాది డంప్ చేస్తా ఉన్నాడు. ఈ భూమి, ఈ లోకము చాలా భయంకరమైనది. లోకము అంటే ఏంటి? మనము ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయగలమా? నో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వరల్డ్? అండ్ ఇట్ ఈస్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. అది ఆత్మ రూపంలో ఉంది. అది దీన్ని నిన్ను ఎక్కడి నుంచన్నా కంట్రోల్ చేయొచ్చు. అపవాది నరకంలో కూర్చొని కూడా నిన్ను కంట్రోల్ చేయగలడు. నువ్వు చర్చికి వచ్చి కూడా ఎవరి గురించి అని ఆలోచించవచ్చు. ఎక్కడికున్న పరిశుద్ధ స్థలములో ఉంటే పరిశుద్ధంగా ఉంటాం, తర్వాత అక్కడికి వెళ్తే పడిపోతాం, ఇక్కడికి వెళ్తే నిలబడతాం. నేను ఆ స్థలంలో ఉంటేనే బాగుంటాను, ఈ స్థలంలో ఉంటే నాకు సెట్ కాదు అని చాలామంది రకరకాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. నో 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 నో. ఇట్స్ ఆన్ డిపెండ్స్ ఆన్ యూ, నాట్ ఆన్ ద ప్లేస్. ఒక మంచోడిని చెడ్డ స్థలం కూడా పంపించండి, ఆ మనిషి నిలకడగా ఉంటాడు. ఒక చెడ్డోడిని మంచి స్థలంలోకి పంపించండి, ఆ స్థలం కూడా పాడు చేస్తాడు. సో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదంట? ప్రేమించకూడదంట. వై 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 లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. Love not the world. Love not the world. Neither the things that are in the world. Neither the things are in the world. If any man love the world. If any man love the world. The love of the Father. The love of the Father. Is not in him. Is not in him. Yeah. For all that is in the world. For all that is in the, అంటే భూమి, ఈ లోకములో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయంటే, చదవమ్మా. The lust of the flesh. The lust of the flesh. Yeah. And the lust of the eyes. The lust of the eye. And the pride of life. And the pride of life. Is not of the Father. Is not of the Father. ఈ ప్రాముఖ్యమైన 3 అంశాలు ఈ భూలోకములో, ఈ లోకములో దాగి ఉన్నాయి. These are all the hidden treasures. ఇవన్నీ కూడా దాచబడిన మర్మాలు. ఏంటవి? లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, నెంబర్ 2 లస్ట్ ఆఫ్ ద ఐ, అండ్ నెంబర్ 3 ప్రైడ్ ఆఫ్ ద లైఫ్. నెంబర్ 1 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 మిమ్మల్ని ఎనీ టైం హోల్డ్ చేసి లాగేయచ్చు లోకంలోకి. ఆ 3 లోకంలో ఉన్నాయి. నజరేతులో ఏదైనా మంచి ఉందా అంటే, ఈజ్ దేర్ ఎనీథింగ్ గుడ్ ఇన్ నజరేత్ అని అంటున్నారు వాళ్ళు. నజరేతులో ఏదైనా మంచి అనేది చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నాకు అసలు ఈ భూమి మీద, ఈ లోకంలో మంచి అనేది ఎక్కడ లేదు. నథింగ్. ఎక్కడ అసలు భూమి మీద ఎక్కడ లేదు ఈ లోకంలో అసలు. ఎందుకంటే వాడు ఈ లోకాన్ని టెక్నాలజీతో, ఈ లోకాన్ని ఏఐతో, ఈ లోకాన్ని రకరకాల వాటితో వాడు డంప్ చేసి పెట్టేస్తున్నాడు. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డంప్ యార్డ్. ఈ లోకాన్ని ఏమంటాం మనం? డంప్ యార్డ్ అంటాం. డంప్ యార్డ్. పోనీ ఈ డంప్ యార్డ్ ఎందుకు యూజ్ చేసుకున్నాడు దేవుడు? ఆ డంప్ యార్డ్లో మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? వై? ఈ చెత్తలో దేవుడు, ఈ చెత్త చెదారంలో మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? పరలోకంలో పెట్టచ్చు కదా దేవుడు, మనల్ని ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఎప్పుడైతే ఒక శోధన వచ్చిందో, ఆ శోధన ముందు మనం నిలకడగా ఉండగలిగిన వాడే దేవుని బిడ్డ. ఆమేన్. నీకు కోపం వచ్చే సందర్భం వచ్చిన నువ్వు కోపడలేదా? నువ్వు కొట్టే సందర్భం వచ్చింది నువ్వు కొట్టలేదా? నువ్వు తిట్టే సందర్భం వచ్చింది నువ్వు తిట్టలేదా? నువ్వు గాయపరిచే సందర్భం వచ్చింది నువ్వు గాయపరచలేదా? ఆ ఫ్రూట్ని నువ్వేం చేయాలా? ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్. ఆ రోగాల మధ్యలో ఉన్న నీకు రోగం అంటుకోకూడదు. దాట్స్ ఎ స్పెషల్ లైఫ్. ఈ లోకంలో ఉన్న ఈ లోకపు మాలిన్యం మనకు అతుక్కోకూడదు. దాట్స్ ఎ న్యూ లైఫ్, దాట్స్ ఎ గ్రేట్ లైఫ్, దాట్స్ ఎ స్పెషల్ లైఫ్. అది కొత్త జీవితం, అది అద్భుతమైన జీవితాన్ని మనము జీవించాలి. క్రైస్ట్ గేవ్ హిజ్ లైఫ్. సో అందుకనే లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ప్రభు ఒకటి అంటాడు, ఆయన రాజ్యము వచ్చునుగాక. వేర్ ఎవర్ జీసస్, యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హి బ్రాట్ ద హెవెన్ డౌన్. నీ రాజ్యము
వచ్చునుగాక అంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు ఆయన రాజ్యం ఎక్కడ ఉండాలి? మనలో, మన ఇంట్లో, మన శరీరములో, మన ప్రాణాత్మ దేహములో ఆయన రాజ్యం గురించి మనం ఆలోచించాలి. ఆమేన్. ఊరికి నేర్పిల యేసు ప్రభు పరలోక ప్రార్థన. మీరు బట్టి అంతవరకు ఆగిపోయారు అంతే. దాని తర్వాత దాన్ని మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ప్రతిరోజు అద్భుతాలే. ఆమేన్. యు నీడ్ టు ఇన్వైట్ హెవెన్ ఇంటూ యువర్ లైఫ్. యు నీడ్ టు ఇన్వైట్ హెవెన్ ఇంటూ యువర్ లైఫ్. మనం ఇక్కడ నరకం చూడడానికి కాదు ఉండింది, పరలోకం చూడడానికి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. I am designed and I am ordained to see heaven in my life. Amen. మనం ఉండేది దేనికి? పరలోకాన్ని మన ఇంట్లో, మన భూమి మీద, మన వ్యక్తిగత జీవితంలో చూడడానికి దేవుడు మనల్ని పరలోకంలో పెట్టాడు. ఆమేన్. భూమి మీద పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఈ లోకాన్ని మీడియంగా వాడుకుందేమో, దేవుడు కూడా ఈ లోకములో ఉన్న మనల్ని మీడియంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని దేవుడు నీ కుటుంబాన్ని ఒక మీడియంగా వాడుకుంటున్నాడు. దట్స్ యు నీడ్ టు నో దట్. He gave his life. He gave his only life. ఆయనకున్న ఒకే ఒక జీవితాన్ని మనకి ఇచ్చేశాడు. మనం ఒకటే, ప్రభువా నా శరీరం నీకే, నా ప్రాణం నీకే, నా ఆత్మ నీకే. అవి మనల్ని దేవుడు ప్రాణం పెట్టమంటలేదు. జస్ట్ గివ్ యువర్ లైఫ్, గివ్ యువర్ బాడీ, గివ్ యువర్ సోల్ టు జీసస్. యేసు ప్రభుకి అవి మనం ఇవ్వగలిగితే దేవుడు వాటిని చక్కగా అలైన్ చేసి, చక్కగా వాటిని వాడుకొని అనేకులకి నువ్వు వెలుగుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. God will make you light to many people. God will make you light as a light to many people, and God will make you as a salt to many people. అనేకులకు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. So we need to be alert in our lives. ఏ ఏరియాలో మనల్ని దేవుడు రిపేర్ చేయాలనుకుంటున్నాడు, ఏ ఏరియాలో దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద, ఈ లోకంలో 3 డేంజరస్ టూల్స్ అపవాది ఉన్నాయి. నంబర్ 1 శరీరాశ, నంబర్ 2 నేత్రాశ, and number 3 జీవపు డంబము. The lust of the flesh, the lust of the eye. నీ కళ్ళు కూడా కొన్ని కోరుకుంటాయి కొన్ని చూడాలని. యు నో వన్ థింగ్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ జనరేషన్లో శరీరాశ అనేది ఎక్కువగా పని చేయకపోవచ్చేమో, కానీ నేత్రాశ ఎక్కువ పని చేస్తుంది. బట్ ఎ రియల్ క్రిస్టియన్, హీ వాంటెడ్ టు సీ జీసస్. నేను యేసుని చూడాలనుకుంటున్నాను. ఆన్ ద స్పిరిచువల్ లైఫ్, ఈ భూమి మీద 3 ఉన్నాయి ఈ లోకంలో. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము. ఆర్ 3 థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే దేవుడు ఇవన్నీ వాడు డంప్ చేయడం చూశాడు. యేసు ప్రభు వాడు ఈ లోకములో వాటన్నిటిని పెట్టడం చూశాడు. అందుకనే యేసయ్య ఒకటి అంటున్నాడు, ఈ లోకంలో 3 ఉన్నాయి, ఆ 3టికి కొంచెం దూరంగా ఉండండి. ఆ 3టికి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. అండ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఒకటే, ఆ స్త్రీ అదివన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ డెవిల్తో ఇల్లీగల్ కనెక్షన్లో ఉండకండి. యు ఆర్ ఇన్ ఏ గాడ్లీ ఫ్యామిలీ. నువ్వు దేవుని గుడారంలో ఉన్నావు. అపవాదితో ఇల్లీగల్ కనెక్షన్స్ను పెట్టుకోకండి. It's very wrong. If you are operating by devil, if you are having friendship with devil, if you are having relation with devil, if you are having a wonderful coordination with devil, cut down that evil relationships. Who is your God? మీ దేవుడు ఎవరు? వినబడలేదు. Who is your God? Jesus is your Lord. So let us have a right relation and a good relation with Jesus. Amen.